హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలా మంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్‌ని అమ్మ తయారు చేసింది. ఇది పాతకాలపు వంట అనే చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఎక్కువగా కూడా ఏమీ పదార్థాలు అవసరం ఉండదు. కొబ్బరికాయ, పంచదార ఉంటే చాలా టేస్టీగా కొబ్బరి చెక్కీ అనేది రెడీ అవుతుంది. మా సైడ్ అయితే దీన్ని కొబ్బరి చెక్కి అని పిలుస్తాము. చాలామంది కొబ్బరి మిఠాయి అని కూడా పిలుస్తారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. ఇది చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే కంపల్సరీగా తినవలసిన స్వీట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది తినడం వల్ల కడుపులో ఉండే బిడ్డకి జుట్టు చాలా ఒత్తుగా వస్తుంది. ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ అమ్మ చూపిస్తున్న విధంగా ఈ స్వీట్‌ని ఒకసారి తయారు చేయండి. చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది. ఈ స్వీట్‌ని తయారు చేసుకోవడం కోసము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెము ముదురుగా ఉండే కొబ్బరికాయనే తీసుకోవాలి. లేత కొబ్బరికాయ అయితే పాకం అంతా సరిగా రాదు. వచ్చినా కొంచెం తొందరగా పాడైపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ముదర కొబ్బరికాయనే నేను తీసుకున్నాను. ఇలా కొబ్బరికాయని తీసుకున్న తర్వాత కట్ చేసుకొని కొంచెం ముక్కలు పలచగా కట్ చేసుకుంటే పంచదారలో ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చెక్కిని తయారు చేసుకోవడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయిని ఉంచుకోవాలి. తర్వాత అమ్మ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఒక కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కొబ్బరికాయకైతే అరకిలో పంచదార పడుతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో పావు కేజీ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, పంచదార చక్కగా కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ని వేయకూడదు. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసినట్లయితే పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ అరకిలో పంచదారని యాడ్ చేసింది. అరకిలో పంచదార 2 కప్పులు అయ్యింది. కొలతల ప్రకారం చెప్పాలి అంటే ఒక కొబ్బరికాయ 2 కప్పులు పంచదార. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. రెండు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా రెండు కలిసి ఉడుకుతాయి. ఇక్కడ అమ్మ కలుపుతుంది చూడండి. ఇలా కలుపుకుంటే పంచదార అనేది అడుగంటకుండా చక్కగా కొబ్బరి ముక్కలతో పాటుగా ఉడుకుతుంది. ఇక్కడ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. పంచదార అంతా కరిగి పాకం వచ్చే విధంగా కొబ్బరి ముక్కల్ని, పంచదారని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతుండగా కొంచెం ముదర పాకాన్ని తీసుకోవాలి. లేత పాకం తీసుకున్నట్లయితే కొబ్బరి ముక్కలు, పంచదార వేరువేరుగా విడిపోయినట్లు అనిపిస్తుంది కాబట్టి అంత బాగా చెక్కి రాదు. ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి. కొంచెం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇక్కడ పంచదార ఇంకా కొబ్బరి ముక్కలు ఉడుకుతున్నాయి చూడండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుండగా ఒక 10 మినిట్స్కి చక్కగా ఉడికి పాకం అనేది వస్తుంది. వాటర్ కొంచెం తక్కువగా వేసినట్లయితే పాకం తొందరగానే వస్తుంది. వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసినట్లయితే కొంచెంసేపు ఉడకడానికి టైం పడుతుంది. ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మ కలుపుతుంది. ఇలా చక్కగా కలుపుకోవడం వలన పంచదార అంతా కరిగి పాకం వస్తుంది. ఇక్కడ కలుపుతున్నప్పుడు ఏమైనా పైన నల్లగా అనిపిస్తే పంచదార పైన దాన్ని అంతటిని తీసుకోవాలి. కొబ్బరికాయ, పంచదార 2 మన ఇంట్లో ఉండేవే కాబట్టి ఒకసారి ఈ విధంగా స్వీట్‌ని తయారు చేసుకోండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇక్కడ చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇలా బబుల్ వచ్చి ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి పూర్తిగా ఆప్షనల్. నెయ్యి వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ అమ్మ నెయ్యిని కూడా యాడ్ చేస్తుంది. ఇలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మ కలుపుతుంది. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఫస్టే కొబ్బరి ముక్కలు, పంచదార ఉడకడానికి టైం పడుతుంది కానీ ఒకసారి చిన్నగా పాకం వచ్చిందంటే మాత్రం వెంటనే ముదరపాకం అయిపోతుంది. ముందుగానే మీరు ప్లేట్కి నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకోవడం వలన ఇది పాకం వచ్చిన వెంటనే ఆ ప్లేట్లో వేసుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే ఒక 2 మినిట్స్లోనే చక్కగా గడ్డ కట్టేస్తుంది కాబట్టి మీకు చెక్కీ రూపంలో రాదు. అందుకని ముందుగానే నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకున్న ప్లేట్ని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి చక్కగా ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు పాకం వచ్చింది. ఇలా పాకం వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లేత పాకం కావాలన్నా తీసుకోవచ్చు కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇంకా పంచదార, కొబ్బరి ముక్కలు విడిపోతాయి కాబట్టి కొంచెం ముదరపాకం తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే
కొంచెం లేత పాకాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనకు కావలిస్తే కొంచెం నువ్వులు లేదా పల్లీలు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మేము ఓన్లీ కొబ్బరికాయతోనే చేస్తున్నాము. ఇలా కూడా ఒకసారి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉడికినట్లయితే పాకం వచ్చినట్లే. ఇలా పాకం వచ్చిన దాన్ని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్లేటు, ఆ ప్లేట్లో వెంటనే వేసుకోవాలి. మరి ఎక్కువ టైం ఇచ్చినట్లయితే ఇది చాలా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత అమ్మ ప్లేట్లో వేస్తుంది చూడండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ ప్లేట్ అంతా వేస్తుంది చూడండి, వెంటనే ఎంత గట్టిగా అయిపోయిందో. ఇక్కడ చూడండి, వీడియో మధ్యలో మా బాబు వచ్చి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్, చిన్నపిల్లాడు కదా. ఇలా కొబ్బరి పాకాన్ని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుంటే దానంతట అదే ఊడి చక్కగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, చల్లగా అయిన తర్వాత మనం ఏమి కదపక్కర్లేదు, దానంతట అదే ఇలా చేతిలో వేస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీరు కూడా తయారు చేశాక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి.